హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 13th వీక్ జరుగుతుంది. ఇవాళ నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్ కంటే ముందుగా ఈరోజు ఇంతమంది లైవ్లో చూసినప్పుడు కళ్యాణ్ చాలా అందంగా ఉన్నాడు. ఈరోజు డ్రెస్ చాలా బాగుంది అనిపించింది. అండ్ తనూజ కూడా చాలా అంటే చాలా బాగుంది చీరలో అని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు తనూజ కళ్యాణ్ ఎంత బాగా కలిసి మెలిసి వంట చేసుకుంటూ ఉంటే నాకైతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక ఇంట్లో వంట చేసుకుంటున్నంత ఫీలింగ్ వచ్చింది. అంటే అంత చూడముచ్చటగా అంత బాగున్నారనమాట. వాళ్ళిద్దరు కలిసి అలా తిరగటం, అలా వంట చేసుకోవటం, తన కేరింగ్ చూపించటం కళ్యాణ్ నుజ మీద. వంట చేసేటప్పుడు నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోమాకు, చపాతీలు వత్తాలంటే రెస్ట్ ఉండాలి, అలా ఇలా. మీకు ఏదైనా అప్డేట్ చెప్దామంటే లైవ్లో అప్డేట్ చేసి నేను లైవ్లో చూస్తేనే కదా ఈ పిక్స్ అన్నీ నాకు వచ్చేది. అదేమంటే వీడియో పెట్టండి అంటారు. వీడియో పెట్టకూడదండి. వీడియో పెడితే నాకు కాపీ స్ట్రైక్ వేసి ఛానల్ని తీసేస్తారు. మీరు వీడియో పెట్టడం కోసం నా ఛానల్ని తీపిచ్చేసుకోమంటారా చెప్పండి? తీపిచ్చలేం కదా, అందుకని వీడియో పెట్టలేం. ఓన్లీ పిక్స్ మాత్రమే పెట్టుకోగలం. అది నా వాయిస్, నేను చెప్పగలను కాబట్టి చెప్తున్నాను మీకు. కళ్యాణ్ తనుజ లైవ్లో వంటగదిలో పనిచేస్తుంటే మీ అందరికీ ఎలా అనిపించిందో ఒక్క చిన్న కామెంట్ చేయండి. వాళ్ళు అలా చిలిపిగా తగులాడుకుంటూ వర్క్ అంతా చూసుకుంటూ కళ్యాణ్ ఏదన్నా అంటే తనుజ ఇలా చూడటం, అట్లా చూస్తున్నప్పుడు భలే వెరైటీగా ఒక క్యూట్గా అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. తనుజ అండ్ భరణి గారు వాళ్ళ బాండింగ్ కానీ, అండ్ అస్సలు కళ్యాణ్ అయితే నాకైతే జీవాలు అయితే చాలా అంటే చాలా 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 బాగున్నాయి డ్రెస్సులు. అలాగే తనుజను కూడా అలానే ఆ చీర తనుజ కట్టుకొని వస్తుంటే చాలా బాగుంటుంది నీ చీరలు కట్టినప్పుడు నీ సెలక్షన్ అని కూడా అన్నాడు. వీళ్ళిద్దరు ఎలా అంటే, కానీ అయితే ఈరోజు తనుజ సింపుల్ చీర కట్టుకొని జడేసుకొని ఆ వంటగదిలో అలా పనిచేస్తుంటూ కళ్యాణ్ అలా అన్ని అందిస్తూ ఉంటే చాలా చక్కగా అనిపించింది. కానీ రీతు ఎందుకో చేంజ్ అయింది అనిపించింది నాకు. మీకు అనిపించిందో లేదో చేయండి. అది ఛాలెంజెస్ వచ్చినప్పటి నుంచి రీతు చేంజ్ అయిపోయింది. ఎక్కువ కళ్యాణ్‌తో ఉండటం, అది డిమాండ్ పవన్‌కి బాగా తన మనసుని కుంగదీస్తుంది. అదేంటంటే డిమాండ్ పవన్‌తో ఎక్కువగా మాట్లాడలేకపోవడం. ఇదివరకట్లాగా డిమాండ్ పవన్‌తో లేదు. ఇది మాత్రం అయితే కరెక్ట్. వీళ్ళు అంటున్నారని కాదు. తనలో ఛాలెంజెస్ వచ్చినప్పటి నుంచి చేంజ్ అయింది. ఇది మీరు గమనించారో లేదో ఇది కూడా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు నన్ను ప్రశ్నలు అడగడం మానేయండి ప్లీజ్ అని. నేను ఏది కల్పించి చెప్పడం లేదు. లైవ్‌లో ఏది జరిగితే అదే చెప్తున్నాను. మీకు ఎన్ని సార్లు చెప్పినా అవే కామెంట్స్ పెడతారు. అదే బ్యాడ్‌గా కామెంట్స్ పెడతారు. వ్యూస్ కోసం చెప్తున్నారు అంటున్నారు. అందరూ లైవ్ చూడలేరు కదా, అందుకని నేను చూస్తున్నాను కాబట్టి నా కంటెంట్ అదే కాబట్టి మీకు వీడియో చేసి పెడుతున్నాను. అంతేగాని నేనేది రాంగ్‌గా పోర్ట్రే చేయట్లేదు, రాంగ్‌గా చేయట్లేదు. ఇంకా ఈ వారం కళ్యాణ్ లేడు కాబట్టి నామినేషన్‌లో కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తనూజకి ఓట్లు వేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చెప్పడానికి ఎలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. అంత బాగున్నారనమాట. దిష్టి తగలకూడదు ఎవరి దిష్టి. వీళ్ళు బయటకొచ్చినా ఎంచక్కగా ఇలానే హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఇంకా సీరియస్ విషయానికొస్తే కళ్యాణ్ ఉంది. నామినేషన్స్ అయ్యేటప్పటికి మనకి లైవ్‌లో వచ్చి 8 అయింది. 8 వాళ్ళు మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదనమాట. వాళ్ళకి మధ్యాహ్నం అయి ఉంటుందిలే. ఇంక వాళ్ళు కూడా సాయంత్రం అయ్యేటప్పటికి తినుంటారు నామినేషన్. అప్పటికి అన్నం తిన్నారు. ఏదో ఎగ్ కర్రీ చేసుకొని తిన్నారు. తర్వాత వెంటనే డిన్నర్ ప్రిపేర్ చేయాలంటే తనుజ అండి అప్పటిదాకా నామినేషన్‌లో అరిచి, అరిచి గొంతు నొప్పిగా ఉంటుంది కదా. అందరూ ఏవేవో కోరికలు అడుగుతుంటారు. బిర్యానీ చేయాలి, వెజ్ బిర్యానీ, లేకపోతే మెంతి బిర్యానీ, లేకపోతే చపాతీ అంటే కళ్యాణ్ అంటాడు చెయ్యాలి కదా అక్కడ ఆమె కూడా, తనకి కూడా రెస్ట్ ఉండాలి కదా అని చెప్తాడనమాట. చపాతీలు వత్తాలంటే ఎంత ఇదైతది అని అడిగితే భరణి గారుండి హెవీ ఫుడ్ ఇప్పుడే కదా అన్నం తిన్నాం మళ్ళీ అన్నం అంటే సరేలే నాన్న నేను చేస్తానులే అని చెప్తదనమాట తనుజ. అప్పుడు తనుజ చేస్తా అంటే కళ్యాణ్ బయటుంటే తనుజ ఒక కేకేస్తదనమాట. కేకేసి ఇట్లా కళ్యాణ్ రా అంటే అంటే వచ్చేస్తాడు. నేను ఇక్కడ వంట చేస్తుంటే నువ్వు అక్కడ పోయి కూర్చుంటావా, నువ్వే చేసుకొని పోతున్నాను అంటే లేదు 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 నేను చేస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు కుకింగ్ టీమ్‌లో ఉండేది ఎవరు భరణి గారు, సుమన్ గారు అనుకుంటా. వీళ్ళు బర్నీ గారు రాలేదని బర్నీ గారు రండి అని కళ్యాణ్ పిలుస్తాడు. కళ్యాణ్ పిలిస్తే బర్నీ గారు వస్తే అంటే ఎందుకు ఎప్పుడు చూసినా ఆయన మీదే ఉంటది. నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నాను, సుమన్ గారు చేస్తున్నాను, ఆయనకి హెల్త్ బాలేదు కదా అంటే ఆయన ఏమన్నా నేను లాక్కొచ్చి ఏసేస్తున్నానా, మీ నాన్నగారిని అనగానే వచ్చేస్తుంది పౌరుషం అంటే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఇలా చూస్తది. చూడు నాన్న అంటే ఏంటి ఏంటి అంటే ఏం లేదు, ఏం లేదు. నేనేమనలేదు. అమ్మో! నేనేమన్నా అంటే ఇంక బతుకుతానా? మీకక్కడ అలా సాగుతుంది అని అంటాడు. అంటే తనూజని. నీకలా సాగుతుంది నా దగ్గర అనంటే, ఏంటి? అని అన్నాడు. ఏం లేదు, ఏం లేదు. ఎందుకు సార్ నన్ను ఇరికిస్తారు? అసలే అప్పడాల కర్ర ఉంది చేతిలో. నా మొహం పగిలిపోద్ది కొట్టిందంటే. నాకు భయమేస్తుంది అని అంటాడనమాట. అక్కడ చాలా ఫన్నీగా ఉంటుంది వాళ్ళది. తర్వాత ఇంకా మీకు కావాల్సిందేంటి? నామినేషన్స్ విషయం కదా. నామినేషన్ విషయంలో ఈరోజు నవ్వుకున్నంతగా ఎప్పుడు నవ్వుకోలే. సుమన్ గారి సిల్లీ నామినేషన్ ఒకటి ఉంటుంది. నాకైతే నవ్వి 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 పొట్టుబ్బిపోయిందనుకోండి. అది తలుచుకొని తలుచుకొని నవ్వుకుంటున్నాను నేనైతే. అంత సిల్లీగా నామినేషన్ చేశారు. ఇంకా తనూజ, ఇమ్ము కూడా వాళ్ళ ఎమోషన్స్ బయట పెట్టుకొని ఇమ్ము తనుజ వచ్చి ఇమ్ముని చేయాలనుకుంటది. బట్ వాళ్ళ ఎమోషన్ అంతా బయట పెట్టుకొని పవన్‌ని చేస్తుంది. పవన్‌నిను సంజనాని చేస్తది.
తర్వాత పవనొచ్చి అప్పటిదాకా అసలు తనకి నామినేషనే పడల తనుజకి. ఈరోజు పవన్ కావాలని ఏసాడు. పవన్ నామినేషన్స్ అంతా ఎంత చెత్త రీజన్స్ అంటే ఎప్పుడెప్పుడో ఎతుక్కొనొచ్చి వేస్తాడు. అది ఇప్పుడు తను పడలేదు కాబట్టి ఎలా అయినా వెయ్యాలి కాబట్టి ఏసాడు. అదేంటి ఆ సపోర్ట్ లేదు, లేదు, లేదు అని చెప్తున్నారు గదా! అప్పుడు తను చెప్తదనమాట. నాకు ఆ సిట్యుయేషన్‌లో నాకనిపించింది చెప్పాను. ఇప్పుడు నాకు సపోర్ట్ ఉన్నారని నేను అందరికి చెప్తున్నాను. అప్పుడు నేను తెలియని అంత ఆలోచించలేకపోయాను. అప్పుడు అన్నాను. అంటే "నువ్వు అప్పుడు అన్నావు కదా!" అంటే అప్పుడు అన్నానని ఒప్పుకుంటున్నాను కదా! అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయడం అంటే ఇప్పుడు గూడా నేను చెప్తున్నాను. నాకు సపోర్ట్ చేయటం అంటే ఏంటంటే, నేను అడగకుండా వచ్చి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నా దృష్టిలో సపోర్ట్ చేసిన వాళ్ళు, నేను అడిగి బతిమలాడించుకుని సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేసినట్టు కాదు. అప్పట్లో నాన్నున్నారు. ఇప్పట్లో తనున్నాడు. కళ్యాణ్ అలా అడగకుండా చేసే వాళ్ళలో అని చెప్పిద్దనమాట. అప్పుడు పోయి తనకి తానే అంటే తన రీజన్ విన్నాక తనకి కోపమొచ్చేసి తనకి తానే వెళ్లి కొట్టుకుంటది బాటిల్స్‌ని. అది షుగర్ బాటిల్స్ అంటారు కదా! అవి తల మీద కొట్టుకోవాలనమాట. అట్టా పవన్‌ని 5 మంది చేస్తారు. రీతుని ముగ్గురు, సంజనాని నలుగురు, సుమన్ గారికి 1 సుమన్ గారికి 2, తనూజకి 1, భరణి గారికి 1 ఇలా పడతాయన్నమాట. ఇంకా అందరూ నామినేషన్‌లో ఉంటారు. ఒక ఇమ్ము లేడనుకుంటా ఈసారి. ఇమ్ము ఉన్నాడా? ఉన్నాడు. రీతు చేస్తది. ఇమ్ము కూడా. ఆల్రెడీ అంతా ఉన్నట్టే. ఒక కళ్యాణ్ తప్ప అందరూ ఉన్నట్టే. కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈసారి తనుజకి ఓట్స్ ఏసి గెలిపించండి. ఇంకా అలా అయిపోతుంది. ఇంకా వంట చేసేసి టమాటా పచ్చడి చేసేసినాక ఎందుకో తనకి మాట్లాడుతా ఉంటది. నాకు ఇక్కడ ఒకటి అనిపిస్తుంది ఏందంటే రీతు ఒక 4, 5 రోజుల నుంచి తన గేము చేంజ్ చేసింది అని అనిపిస్తుంది కదా! ఎప్పటి నుంచంటే అదర్ కంటెస్టెంట్స్ వచ్చారు కదా! బయట నుంచి సీజన్ కంటెస్టెంట్స్ వచ్చారు కదా! ఛాలెంజర్స్ వాళ్ళొచ్చి ఎక్కువ రీతుతో పరిచయం ఉన్న వాళ్ళే వచ్చారు. అప్పుడు రీతుకి కళ్యాణ్ బయట టాప్‌లో ఉన్నాడని తెలిసినప్పటి నుంచి రీతు వాళ్ళొచ్చి ఎళ్ళినప్పటి నుంచి డిమాండ్ పవన్‌తో ఉండడం తగ్గించి కళ్యాణ్‌తో ఉంటుంది ఎక్కువ. ఇది మీరు గమనించారో లేదో నేనైతే గమనించాను. కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడ ఉండటం, కళ్యాణ్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడటం, ఎక్కువగా కళ్యాణ్‌తో ఉండటం. డిమాండ్ పవన్‌కి అదే కోపం అనమాట. ఎక్కువగా కళ్యాణ్‌తో ఉంటుంది. ఈ స్ట్రెస్‌లో తను ఆలోచించి తను మొన్నేం చేశాడు, నాగార్జున సార్ దగ్గర నేను గేమ్‌ని నా కోసమే ఆడాను సార్ అని. ఇవాళ నామినేషన్‌లో ఏం చేశాడు, నేను రీతుని గెలిపించడానికే చేశాను రీతునని. అలా 2 రకాలుగా, 3 రకాలుగా మాట్లాడితే ఎవ్వరికైనా మండిద్ది. ఇంకా డిమాండ్ పవన్ శబ్దం ఒకటి చేస్తాడు. టికెట్ టు ఫినాలే నేనే కొడతాను చూడండి అని అందరికి శబ్దం చేస్తాడు. అప్పుడు సంజన వచ్చి నామినేషన్ చేస్తది. అంటే నువ్వు టికెట్ ఫినాలే కొట్టి శబ్దం చేస్తే మేమంతా ఇక్కడ కూర్చొని ఉంటామా? మేము కూడా చేస్తాము. ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ అవసరం లేదు అని చెప్పి తను సంజన నామినేషన్ చేస్తదనమాట. అలా సంజన పవన్‌ని చేస్తుంది. సంజన కూడా రీతు వచ్చి ఇమ్ముని చేస్తుంది ఒకటి. ఇంకొకటొచ్చి సంజనాని చేస్తుంది. సంజనాని చేసినప్పుడు రీతు ఒకటే పాయింట్ వీళ్ళకి ఉన్న ఒకటే పాయింట్స్ ఎప్పటినుంచి పెట్టిన పాయింట్సే పెట్టి అదే పాయింట్స్ అదే వ్యవహారం. నాకు అసలకు నామినేషన్ గురించి చెప్పాలంటే చిరాకొస్తుంది. వీళ్ళు ఇంకా నామినేషన్ సంగతి వదిలేసేయండి. ఇంకా తనూజ కాసేపు బాధపడుతది వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందని. ఇంకా తనూజ, సంజన కాసేపు మాట్లాడుకుంటారు. ఇంకా అదండి ఈరోజు జరిగింది నామినేషన్స్ అండ్ వాళ్ళు ఉదయం నుంచి నేను లైవ్ చూడలేదు. అందుకే ఉదయం నుంచి నాకేం తెలీదు. వాళ్ళ నామినేషన్ దగ్గర నుంచి చూసాననమాట ఈరోజు. అందుకని ఈరోజు ఈవినింగ్ జరిగింది మాత్రం లైవ్‌లో చెప్తున్నాను. నేనేం చూసానో అది. ఇక తనూజ మళ్ళీ ఇవే నామినేషన్స్ ఇవే ఏశారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.